సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో అసలు వాట్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్, ఓకేనా? ఈ వీడియోలో మనం సింపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ low level language means only understandable by the computer. That means 0 and 1s, 0 and 1 ఇది మాత్రమే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1+2 అని మనం రాసాము. ఈ 1+2 అనేది కంప్యూటర్కి అర్థం కావాలంటే బైనరీ ఫామ్లో ఉంటుంది. బైనరీ ఫామ్లో ఫస్ట్ ఈ ప్లస్ని ఆపరేషన్ అంటాము, దాన్ని ఆప్ కోడ్ అని కూడా అనొచ్చు. ఈ 1+2ని 1, 2 ఇవేవైతే ఉన్నాయో వీటిని ఆపరేటర్స్ అంటాము. వీటిని ఆపరాండ్ అంటాము. ఓకే, దీన్ని ఆపరేషన్, ఇది ఆపరాండ్, ఆపరేటర్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ 32 బిట్, ఇదేం చేస్తుందంటే ఫస్ట్ ఈ ప్లస్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ ఫామ్లో రాసుకుంటుంది. బైనరీ ఫామ్లో ప్లస్ అంటే ఇదే అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఈ 8 బిట్స్ బైనరీ ఫామ్కి తీసుకుంటే రిమైనింగ్ ఇది ఆపరాండ్ 1 ఆపరాండ్ 2కి తీసుకుంటుంది. ఈ ఆపరాండ్ 1 కూడా బైనరీ ఫామ్లో అంటే 0, 1, 1 సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత 0, 1, 0 ఇలా ఉంటుంది. అన్సాన్ ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ అవి కూడా ఉంటాయి. ఇదేంటి, ఇది మనకు అర్థం కాని లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ నువ్వు రాయాలి అంటే నీకు CPU ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి. ఈ బైనరీ ఫామ్ ఏదైతే ఉందో లో లెవెల్ లాంగ్వేజ్ అనేది వెరీ క్లోజ్ టు హార్డ్వేర్. సో అందుకని చెప్పేసి ఇదేంటి అంటే వెరీ క్లోజ్ టు హార్డ్వేర్, సో డిఫికల్ట్ టు లర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 0, 1, 1, 1, 0, 0, 0 అని ఇలా ఇచ్చేసి దీన్ని బైనరీ ఫామ్లో ఇచ్చి దీని మీనింగ్ ఏంటి చెప్పమంటే చెప్పగలమా? ఇది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, మల్టిప్లికేషన్ అవుతుందా, డివిజన్ అవుతుందా, లేకపోతే ఏమవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. సో CPU ఆర్కిటెక్చర్ గురించి ఫుల్గా మనం నేర్చుకుంటే ఈ బైనరీ ఫామ్ రాయగలం. అండ్ ఆల్సో ఈ కోడ్ ఏంటి అంటే మషిన్ ఇండిపెండెంట్ కాదు, అంటే మషిన్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ కోడ్ని ఇందులో రాస్తే ఈ కోడ్ని నువ్వు వేరొక మషిన్లో ఎగ్జిక్యూట్ చేయలేవు. ఈ కోడ్ని నువ్వు వేరొక మషిన్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ కోడ్ని రీరైట్ చేయాలి వేరొక మషిన్లో. సో ఇది మషిన్ డిపెండెంట్, నాన్ పోర్టబుల్. సో పోర్టబుల్ చేయలేము. అలా కాకుండా అసెంబ్లీ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ 2 టైప్స్, మషిన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ మషిన్ లాంగ్వేజ్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాము. మషిన్ లాంగ్వేజ్లో ఏమి ఇస్తాము? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి? 0s and 1sలో ఉండాలి. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఇది కూడా లైక్ హై లెవెల్ లాంగ్వేజే, బట్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ 1+2 తీసుకున్నాం అనుకో. మూవ్ 1, 2 తర్వాత యాడ్ 1, 2 ఇలా ఉంటుంది. ఈ 1, 2 ప్లేస్లో మనం A = 1, B = 2 అని రాసామనుకో. మూవ్ A B, యాడ్ A B. మస్ట్ బి ఇవనేవి క్యాపిటల్స్లోనే ఉండాలి దీనికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. సో ఇవనేవి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇలా
మూవ్, యాడ్, అదే సబ్ట్రాక్ట్ అయితే సబ్, మల్టిప్లికేషన్ అయితే మల్, ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాము. ఇది కూడా మషిన్కి అర్థం కాదు. ఈ లాంగ్వేజ్ మషిన్కి అర్థం కావాలి, మళ్ళీ చేంజ్ చేయాలంటే అసెంబ్లర్ని యూజ్ చేస్తాము. అసెంబ్లీ అనేది ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది మషిన్కి అర్థం కావడం కోసం. ఓకే, థర్డ్ వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. షార్ట్కట్ హెచ్ఎల్ఎల్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇది స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు a+b 1+2 చేయాలి అనుకున్నావు. ఏమని రాస్తావు? ఇంట్ a = 1, ఇంట్ b = 2, printf మెయిన్ ఫంక్షన్లో రాస్తావు. a+b అని రాసామనుకో, డైరెక్ట్గా నీకు ఏమవుతుంది? ప్రింట్ అవుతుంది. a+b ఎంత అయితే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది 3గా. ఇదంతా కూడా ఈ మొత్తాన్ని కూడా ఫస్ట్ నువ్వు ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే C++, జావా, పైథాన్, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్లోనే మనం కోడ్ రాస్తామన్నమాట. హై లెవెల్ లాంగ్వేజ్ నువ్వు కోడ్ రాసినప్పుడు అదనేది అసెంబ్లర్ లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తాడు. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్లో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఇది మనకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ a+b చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అని. అదే మనం మూవ్ 1, 2, యాడ్ 1, 2 అంటే అర్థమవుతుంది, కానీ ఇట్స్ ఆల్సో సమ్ వాట్ డిఫికల్ట్. దీంతో కంపేర్ చేసుకుంటే, హై లెవెల్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫికల్టే. ఇది చిన్న ఈజీగా ఉంది కాబట్టి రాయగలం. అదే పెద్ద కోడ్ రాయాలంటే ఇవన్నీ కష్టం. సో ఇది ఇంకా డిఫికల్ట్ అనమాట లో లెవెల్ లాంగ్వేజ్. అందుకని చెప్పేసి మనం హై లెవెల్ లాంగ్వేజ్కి వస్తాము. ఓకే, అసెంబ్లర్ అనేవాడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేస్తాడు. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా హై లెవెల్ లాంగ్వేజే ఉంటుంది, కాకపోతే మూవ్, ఏబి ఇలా ఉంటుంది. దీన్ని ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీన్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది లో లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది CPU ఫెచ్ చేసుకొని ఈ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ ఏవైతే డేటా ఉందో అవుట్ 1111 ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇది ఒక దాంట్లో ప్లేస్ అయింది. ఇక్కడ ర్యామ్లో స్టోర్ అయింది, మెమరీలో స్టోర్ అవుతుంది అవుట్పుట్ ఎక్కడైనా కానీ. ఈ స్టోర్ అయిన దాన్ని CPU ఫెచ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది యూజింగ్ printf. ఇక్కడ మనం printf చేసాం కాబట్టి అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. వీటి గురించి ఇంకా ఇన్డెప్త్గా మనకు లేటర్ క్లాసుల్లో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్ ఏముంటుంది? హై లెవెల్ లాంగ్వేజ్లో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. దీన్ని అసెంబ్లర్ లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తాడు. ఓకే,
ఇక్కడ ఏంటి ఇన్స్ట్రక్షన్స్, లో లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్, జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. అసెంబ్లర్ లాంగ్వేజ్లో ఏ కమా బి ఉంటుంది. ఇది కూడా హై లెవెల్ లాంగ్వేజే. దీన్ని అసెంబ్లర్ లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తాడు. సో సిని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాము అంటే ఇట్ కంటైన్స్ బోత్ ద ఫీచర్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, ఇది మనకు అండర్స్టాండ్ అవుతుంది. లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటిది, అండర్స్టాండ్ బై సిపియు, దట్ మీన్స్ కంప్యూటర్కి అర్థమవుతుంది. సో రెండు ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో మనం కోడ్ రాస్తాము ప్రింట్ఎఫ్ a+b అని. ఏని బిని డిక్లేర్ చేసాము అనుకో, ఓకే. అదే ఈ లో లెవెల్ లాంగ్వేజ్లో ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్గా మారి జీరోస్ అండ్ వన్స్కి చేంజ్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ వీటిని లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, హార్డ్వేర్కి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని మనం పాయింటర్స్ యూజ్ చేసుకొని మనం లో లెవెల్ లాంగ్వేజ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందుకే డైరెక్ట్గా మెమరీ యాక్సెస్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి సిని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. డిఫరెన్సెస్ ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఈజీ టు లర్న్, ఎందుకంటే స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉంటుంది, అండ్ ఆల్సో ఈజీ టు కోడ్, సో ఈజీ టు డీబగ్. డీబగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు, ఆ కోడ్లో నీకు ఎర్రర్ వచ్చింది అంటే డీబగ్ని యూజ్ చేసుకొని మనం ఎర్రర్ ఎక్కడ వచ్చింది ఏంటి అని కనుక్కోవచ్చు. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అండ్ పోర్టబుల్, దట్ మీన్స్ ఇప్పుడు నువ్వు కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఒక మిషన్లో కోడ్ రాసావు అంటే ఈ కోడ్ని ఇంకొక మిషన్లో కూడా నువ్వు రన్ చేయగలవు, ఎగ్జిక్యూట్ చేయగలవు. మళ్ళీ రీరైట్ కోడ్ అనేది రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లో లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఈజీ టు లర్న్, ఈజీ టు నాట్ ఈజీ, డిఫికల్ట్ టు లర్న్. ఎందుకు డిఫికల్ట్ అంటే ఇందులో జీరోస్ అండ్ వన్స్తో మనం కోడ్ రాయాలి, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే యూజ్ చేసుకొని. సో డిఫికల్ట్ టు కోడ్. డిఫికల్ట్ టు డీబగ్. నాన్ పోర్టబుల్, కోడ్ అనేది పోర్టబుల్ కాదు. సారీ, ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసుకొని హార్డ్వేర్ని కాదు డైరెక్ట్గా యాక్సెస్ చేసేది, మెమరీని. ఇది అనేది సమ్ మెమరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ 1000. మెమరీ అనేది ఇలా ఉండదు, హెక్సాడెసిమల్లో ఉంటుంది. నేను మీకు అర్థం కావడం కోసం మెమరీ అనేది 1000 చెప్పాను. ఇది అనేది యాక్సెస్ చేసుకోవడానికి పాయింటర్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. ఇట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటి అంటే అసలు అసెంబ్లర్ అంటే ఏంటి, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అనేవి 3 టైప్స్. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అంటే సి స్టేట్మెంట్స్ని లో లెవెల్ లాంగ్వేజ్గా చేంజ్ చేయడం. సి స్టేట్మెంట్స్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా ట్రీట్ చేయడం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. దీంట్లో చేంజ్ చేయడానికి 3 ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. ఒకటి అసెంబ్లర్, సెకండ్ వన్ ఈజ్ కంపైలర్, థర్డ్ వన్ ఈజ్ ఇంటర్ప్రిటర్. ఇవి 3 కూడా హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ అసెంబ్లర్ ఏం చేస్తుంది, అసెంబ్లీ కోడ్, లైక్ మనం ఇక్కడ చూసాం కదా అసెంబ్లీ కోడ్ అంటే మూవ్, యాడ్, ఇది ఉంది. ఆ అసెంబ్లీ కోడ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. లో లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది, సి స్టేట్మెంట్స్ని
అంటే హై లెవెల్ లాంగ్వేజ్. డైరెక్ట్గా ఈ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేస్తారు. బట్ రెండు కంపైలర్, ఇంటర్ప్రిటర్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా చేంజ్ చేస్తారు కదా. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ కంపైలర్, ఫస్ట్ కంపైలర్ ఉంది. ఈ కంపైలర్ అనేది ఈ సి కోడ్ ఏదైతే ఉందో 100 కానీ 200 లైన్స్ కానీ ఎన్ని లైన్స్ ఉన్నా లైన్స్ అన్నిటినీ ఎట్ ఏ టైం లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. ఇట్ కన్వర్ట్స్ టోటల్ కోడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ ఎట్ ఏ టైం. కానీ ఇంటర్ప్రిటర్ ఏంటి అంటే ఇట్ కన్వర్ట్స్ లైన్ బై లైన్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇట్ రన్స్ స్లోవర్ దాన్ కంపైలర్. ఓకే. కంపైలర్ ఏం చేస్తుంది, ఈ సి కోడ్ మొత్తాన్ని ఎట్ ఏ టైం లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్గా చేంజ్ చేస్తుంది, ఈ లైన్ని. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లో లెవెల్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేస్తుంది, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్, అలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఒక లైన్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది, ఇంకో లైను డిస్ప్లే, అలా చేయడం వల్ల ఏంటి అంటే టైం టేకింగ్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. టుమారో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి గురించి నేర్చుకుందాం.